దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ కాలములోనేమో, పాత నిబంధన కాలములోనేమో ఆయన నానా విధములుగాను, ప్రవక్తల ద్వారాను, నాయకుల ద్వారాను, సేవకుల ద్వారాను, యాజకుల ద్వారాను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మాట్లాడాడు? అబ్రహాం గారితో స్వరముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. యేసేపుతో ఎలా మాట్లాడాడు? దర్శనమిచ్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా మందిని ఎలా దర్శించాడంటే కళల ద్వారా దర్శించాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ మాట్లాడే విధానంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన ఎందుకు మాట్లాడతాడంటే తన ప్రజలతో సరిచేయటానికి మాట్లాడతాడు. పర్లేదు, కూర్చో, కూర్చో. హల్లెలూయా.